హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇంక ఈ ఉదయం ఈరోజైతే ఇలా స్టార్ట్ అయిందండి, ముగ్గుతో స్టార్ట్ అయింది. మా అమ్మాయి అయితే ఈ ముగ్గు వేయమనిందనమాట. అంటే వినాయకుడి బొమ్మ ఉండేది, ఆ అమ్మాయి డ్రాయింగ్ వేసిందనమాట పేపర్లో. నేను వేసానమ్మా ఒకసారి ఇంటి ముందర వెయ్యి ఇలాగా అని చెప్తే మా చిన్నమ్మాయి సరే ఇంకా ట్రై చేస్తానుండమ్మా అని ఎంతో ఎలాగో అలాగా అట్లా వేసానమాట. రౌండ్ వేసి వినాయకుడిని అయితే అలాగ వేసాను. చక్కగా వచ్చింది. బాగా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకైతే మాకు వర్క్ ఈరోజు కూడా జరుగుతుందనమాట, వెల్డింగ్ వర్క్ పైన. ఇంకా వినాయకుడి ముగ్గు అయితే పూర్తిగా ఇలా వచ్చిందనమాట. వేసిన తర్వాత వేస్తూ ఉన్నాను. ఇంకైతే ఏ పని కూడా స్టార్ట్ చేయలేదండి. ఇంకా ఉదయం నేనైతే ఈరోజే స్టార్ట్ చేసుకోవాలి. ముందు రోజైతే మామూలుగా పండగ అయితే ముందు రోజు అన్నీ తెచ్చుకుంటాం, పండ్లు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ముందు రోజే తెచ్చుకుంటాము. కానీ నాకు కుదరలేదు కాబట్టి నేనైతే ఈరోజు ఉదయమే 4కు లేసాను. ఇంకా ఇట్లా ముగ్గంతా వేసుకొని ఇంకైతే పూజా సామాన్లు అయితే కడుక్కోవాలి, ఈరోజే చేసుకోవాలన్నమాట. పూజా సామాన్లు, బ్రాస్ ఐటమ్ అన్నీ కూడాను ఈరోజే కడుక్కోవాలి. అవన్నీ ముందు రోజు చేసుకుంటే కొంచెం సులువు అయ్యేది. ఈరోజు స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఉదయం. సరే ఇంకైతే ఆ పనిలోకి దిగుతున్నాను అనమాట. ముగ్గు అయితే ఇలా వేస్తున్నాను చూడండి. ఇంత ఈజీగా అయితే అనిపించింది నాకు వేస్తుంటే. అసలైతే ఈ ముగ్గు ఫస్ట్ 2 సార్లు వేసాను అనమాట. ఫస్ట్ వేసాను, మళ్ళీ పైన మా వారు వెళ్ళి వాటర్ పట్టారనమాట గోడలకంతా కూడా. ఆ నీళ్ళంతా ఇంటి ముందరికి వచ్చింది. మళ్ళీ కడిగి మళ్ళీ వేసాను అనమాట. డబుల్ సార్ అయింది నాకు, ఏ ఒక్కటి డబుల్ సారే అవుతుంది, చేయాలని పని అవుతుందన్నమాట. ఇంకా ఎలాగైతే నేను మొత్తానికైతే ముగ్గు ఇలా పూర్తి చేశాను. ఎలా ఉండేదనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అనమాట నేను ఇంటి ముందు వినాయకుడి బొమ్మతో ముగ్గేస్తున్నాను. ఇంకా పని వర్క్ అవి లేకుండా ఉంటే ఇంకా చక్కగా బాగుండేది. అక్కడ పిల్లకాయలు తొక్కేస్తారో అనుకుంటూనే ఉన్నా, ఏమీ చేయలేదు. ఎలాగోలాగా బాగానే ఉంది అయితే ముగ్గు. ఈ విధంగా వేసానండి. ఫస్ట్ అయితే వినాయక చవితి రోజు వినాయకుడి ముగ్గు అనమాట మా ఇంటి ముందు. ఇకైతే స్వామివారిని తీసుకురావడానికి, పూజా సామాన్లు తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. బాయ్ అండి.